ఒక 55-year-old మేల్ పేషెంట్ ఒక 20 years నుంచి స్మోకింగ్ చేసేవాడు. అతను లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్తో మా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకు ఒక చెస్ట్ ఎక్స్రే తీస్తే లెఫ్ట్ సైడ్ డౌట్ వచ్చి మేము సిటీ స్కాన్ చేసాం. మీరు సిటీ స్కాన్ చూడవచ్చు. ఇది సిటీ స్కాన్. కనబడుతున్న భాగం అంతా ట్యూమర్. ఆయనకి లంగ్లో ఒక పెద్ద గడ్డ లాంటివి ఉంది. సో దీన్ని మనం బయాప్సీ చేసి ఇది ఏం గడ్డ అనేది తేల్చాలి. సో బయాప్సీ చేయాలంటే ఎలా? మామూలుగా 2 పద్ధతులు ఉంటాయి. ట్రాన్స్థొరాసిక్ బయాప్సీ అంటారు. అంటే సిటీ స్కాన్ మిషన్లో పేషెంట్ పడుకోబెట్టి బయట నుంచి ఒక నీడిల్ లోపలికి పంపించి లంగ్లో నుంచి బయాప్సీ తీస్తాం. ఇంకొక పద్ధతి బ్రాంకోస్కోపీ. సో ఈ పేషెంట్లో బయట నుంచి చేయాలంటే మధ్యలో లంగ్ కనబడుతుంది. మీకు నల్ల కనబడేదంతా లంగ్. ఈ లంగ్ ఉండడం వల్ల ట్రాన్స్థొరాసిక్ బయాప్సీ చేయలేం. అలా చేస్తే లంగ్ రప్చర్ అవుతుంది. సో మనకి మిగిలిన ప్రాసెస్ బ్రాంకోస్కోపిక్ బయాప్సీ. ఈ బ్రాంకోస్కోపిక్ బయాప్సీలో మిగతా సిటీ ఫిలిమ్స్ చూసినప్పుడు ఇది బ్రాంకస్ అంటారు. దీంట్లోకి మనం పంపించే బ్రాంకోస్కోప్ అనే కెమెరా లోపలికి వెళ్తుంది. కాకపోతే మనం పంపించిన కెమెరా ఈ ట్యూమర్ దాకా వెళ్ళదు. సో అండ్ ఇంకొకటి ఇది ఆర్చ్ ఆఫ్ అయోర్టా, బాడీలో ఉండే రక్తనాళాల్లో అన్నిటికంటే పెద్దది. దీనికి అటాచ్ అయ్యి ఉంది. సో దీన్ని బయాప్సీ చేయడం కొంచెం హై రిస్క్ ప్రాసెస్. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ, దాన్నే రేడియల్ ఈబస్ అంటారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి మేము ఈ ట్యూమర్ ఎక్కడుంది అనేది బ్రాంకోస్కోపీ ద్వారా ఐడెంటిఫై చేసి బయాప్సీ చేసాం. సో ఇక్కడ నుంచి ట్యూమర్ ఎక్కడుందో మనకు కనబడట్లేదు. యాక్చువల్గా ఈ హోల్లో ఉండొచ్చనే ఉద్దేశంతో మనం అల్ట్రాసౌండ్ ప్రోబ్ దీంట్లో పంపిస్తాం. ట్యూమర్ ఐడెంటిఫై అయిన తర్వాత రేడియల్ ఈబస్ తీసేసి దాని ప్లేస్లో క్రయో బయాప్సీ అని ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ పంపిస్తాం. దీన్ని క్రయో ప్రోబ్ అంటారు. క్రయో ప్రోబ్ అంటే ఐస్తో పనిచేసే మిషన్. ఏ సైట్లో అయితే మనం బయాప్సీ చేయాలనుకున్నామో ఆ సైట్కి ఈ ప్రోబ్ను పంపించి యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేసినప్పుడు దాని సరౌండింగ్ ఏరియా మొత్తం ఐస్ లాగా ఫ్రీజ్ అయిపోతుంది. క్రయోలంగ్ బయాప్సీలో మనం బయాప్సీ తీసిన తర్వాత ఈ టిష్యూని మనం హిస్టోపెథాలజీకి పంపిస్తాం. అంటే పెథాలజిస్ట్ దగ్గర ఏం ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయడం కోసం పంపిస్తాం. అలా పంపించినప్పుడు దాంట్లో మనకి అడినోకార్సినోమా అనే ఒక రకమైన లంగ్ క్యాన్సర్ ఉన్నట్టు ఐడెంటిఫై అయింది. ఇది రావడానికి ముఖ్య కారణం పేషెంట్ స్మోకింగ్ చేయడం వల్ల మాత్రమే వచ్చింది. ఈ రేడియల్ ఈబస్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ. ఇది హైదరాబాద్లో కొన్ని సెంటర్స్లో మాత్రమే ఉన్నది. సో దీని గురించి అవగాహన పెంచడానికి మనం ఈ కేసు ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఇది మామూలు పబ్లిక్కే కాకుండా డాక్టర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలామందికి ఇది యాక్సెసిబుల్ ఉండదు. ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఎడ్యుకేషన్ అవుతుంది.